పట్టణానికి సంబంధించిన బొక్కల వాగు అప్గ్రేడేషన్ అంటే ఆధునీకరణతో పాటు ఇంకా సౌకర్యాలను కూడా అంటే టేబుల్స్ కానీ గార్డెనింగ్ కానీ ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జిమ్ అప్గ్రేడేషన్ కానీ అదేవిధంగా ప్రత్యేకంగా చాలా సంవత్సరాలుగా ఈ బొక్కల వాగు సిల్ట్ ఉంది. డీసిల్టింగ్ చేయడానికి నేను మరి కోక్ కంపెనీకి సంబంధించిన అధినేతలను కోరడం జరిగింది. మీ సిఎస్ఆర్ కింద ఈ కార్యాచరణ తీసుకోవాలి. పట్టణంలో బొక్కల వాగు ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రవహించే ప్రాంతానికి సంబంధించి మరి ఇక్కడున్న ఆనాడు 2011-12లో ఈ బండుకు సంబంధించిన పనులను శాంక్షన్ చేయించాం. తదుపరి బండు ఆధునీకరణ చేయాలి. ఇక్కడ పట్టణ వాసులకు ప్రత్యేకంగా పొద్దున్న లేవంగానే వాకింగ్ లేకుంటే సాయంకాలం పూట కొద్దిగా లెజర్ టైం ఉండటానికి, పిల్లలకు ఆడుకోవటానికి చిన్నపాటి పార్కును ఏర్పాటు చేసుకొని ఉండాలని ఈ విధంగా మీరు సహకారం చేయాలని కోక్ సంబంధించిన ప్రతినిధులను మేము కోరగానే మరి వారి వైస్ ప్రెసిడెంట్ అవినాష్ గారు కానీ, ఇక్కడున్న మా హిమాంశు గారు కానీ, ముకుంద్ గారు కానీ వారు రావటం జరిగింది. ఇప్పుడు చూశారు. దాదాపు మరి దీనికి అయ్యే ఖర్చుకు సంబంధించి దాదాపు అంటే పూర్తి స్థాయి దాదాపు 2 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు పనులను చేపట్టడానికి మనము గ్రౌండ్ బ్రేకింగ్ శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకవైపు పట్టణానికి సంబంధించిన ప్రధాన రహదారి వెడల్పు కార్యక్రమంలో భాగస్వాములు అయితే ఉన్న అక్కడున్న వాణిజ్య వ్యాపారం స్వతహాగా ఈ పట్టణం చాలా రోజుల నుంచి కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం ఈ విధంగా ఉండాలని, మన పట్టణం కూడా సుందరీకరణగా ఉండాలని, ఆ మిగతా ప్రధానమైన పట్టణాల్లో ఏ విధంగానైతే సదుపాయాలు ఉన్నాయో ఇక్కడ కూడా ఉండాలనే యోచనతో ఇప్పటికే అనేక నిధులను శాంక్షన్ చేయించుకున్నాం. ఇంకా కూడా చేయాల్సి ఉంది. చేపించే కార్యాచరణ తీసుకుంటాం. మరి ఈ ప్రయత్నంలోనే ముందుకు సాగుతూ ఉన్నాం. పట్టణానికి సంబంధించిన మహిళా సోదరిమణులకు ఉపాధి కల్పించాలని ఒక చిన్న టెక్స్టైల్ పార్కును కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 300-400 మంది దాంట్లో ఇక్కడ మా మహిళా సోదరిమణులకు ఇప్పటికే మేము కుట్టు శిక్షణ ఇప్పించడం జరిగింది. రేపు అది పూర్తి స్థాయిలో ఆ పార్క్ ఏర్పాటు చేయగానే వారికి ఉపాధి కూడా కలిగించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్నంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్గంలో ఒక ప్రధానమైన పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని తలంపు ఉండే మనకు. ఈ ప్రాంత వాసులు, నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు నన్ను శాసనసభ్యునిగా చూడాలనుకున్నారు. శాసనసభ్యునిగా అయినా వారందరి దీవెనలతో, వారందరి సహకారంతో, మా నాన్నగారి ఆశీస్సులతో, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలందరి మరి ఆశీర్వాదంతో ఈరోజు నేను మంత్రిగా ఉన్నా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా. ఒక ప్రధానమైన పరిశ్రమను తీసుకురావాలని ఆలోచన చేస్తూ మేము కోక్కు సంబంధించిన ప్రతినిధులను కోరాం. మారుమూల ప్రాంతమైన మీరు రండి, మా దగ్గర పరిశ్రమను ఏర్పాటు చేయండి, మా వాళ్లకు ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది, దీంట్లో మా సహకరించమని కోరితే వారు సానుకూలంగా స్పందించారు. వారు ఈరోజు మరి అక్కడ ఉన్న భూమిని చూడటానికి వచ్చారు. రామగిరిలో రత్నాపూరు గ్రామంలో భూమిని చూడటానికి వచ్చారు. వారంతా కూడా సమీక్ష చేసుకొని వారికి కావాల్సిన అవసరాలను కూడా తెలుసుకొని మరి అక్కడ ఉపయోగపడితే అక్కడ ఇంకెక్కడైనా పడితే చేయాలని మేము కోరుతా ఉన్నాం.